హాయ్ నమస్తే, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. కజ్జికాయలు అనేవి ఆంధ్ర స్పెషల్ పిండి వంటలు. కజ్జికాయలని రకరకాలుగా తయారు చేస్తారు, దాంట్లో స్టఫ్ కూడా రకరకాలుగా పెడతారు. మనం ఆంధ్ర ట్రెడిషనల్ పద్ధతిలో కజ్జికాయలు తయారు చేసుకోబోతున్నాం. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే 4 నుంచి 5 నిమిషాల పాటు అది రంగు మారేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది రంగు మారుతూ ఉంటుంది కదా, ఈ టైంలో మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ఇది కూడా రవ్వతో కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తడి ఇంకి పొడి పొడిగా మారేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇది పక్కన పెట్టుకోండి, స్టవ్ను ఆఫ్ చేసుకొని. ఇప్పుడు మిక్సీ జార్లో 2 యాలక్కాయలను వేసుకుని 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పుని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని కూడా రవ్వ కొబ్బరి మిశ్రమంలో కలుపుకోవాలి. అలాగే పంచదార ఫస్ట్ 1 కప్పు వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి. కజ్జికాయలోకి ఈ స్టఫ్ అనేది చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. తీపి సరిపోకపోతే ఇంకొక 1/4 కప్పు పంచదార వేసుకుని మిక్స్ చేసుకోండి. కజ్జికాయల లోపల స్టఫింగ్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 2 కప్పుల మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని వేడి నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పిండిలో నెయ్యి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా షేప్ అనేది వచ్చేంత వరకు నెయ్యిని పిండిలో కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని పూరీల పిండిలా కలుపుకోవాలి. ఆంధ్రాలో కజ్జికాయలు రకరకాల పద్ధతిలో తయారు చేస్తారు. అందులో ఈ రవ్వ కొబ్బరి కజ్జికాయలు ఒక రకం. ఇలా పూరీల పిండిలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చపాతీ పీటపై పిండి జల్లుకుని మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. మరీ దల్సరిగా కాకుండా కాస్త పల్చగా పూరీల్లా తయారు చేసుకోవాలి. ఇలా మనం చిన్న చిన్న పూరీలు రెడీ చేసుకున్నాం కదా, వీటిని కజ్జికాయల మౌల్డ్స్ అంటారు. నా దగ్గర చెక్కది అలాగే ప్లాస్టిక్ది కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన వాటిలో కజ్జికాయలు తయారు చేసుకోవచ్చు. పూరీని కజ్జికాయ మౌల్డ్పై పెట్టుకుని దాంట్లోపల స్టఫింగ్ వేసుకోవాలి. ఈ రవ్వ కొబ్బరి మిశ్రమం ఇందులో 1 స్పూన్ వరకు వేసుకొని దాని అంచుల్ని నీటితో తడుపుకోవాలి. ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ను రిమూవ్ చేశారు అంటే కజ్జికాయ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా కజ్జికాయలన్నీ చేసుకుని ఉంచండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెలో కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం ఇవి చేసి పెట్టుకోవచ్చు. కజ్జికాయలు మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకుని ప్లేట్లోకి వేసుకోండి. ఇక మనకి పండగలప్పుడు తినడానికి మంచి స్నాక్ అనేది రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా కజ్జికాయల్ని ఇలా తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.